ఫ్రెండ్స్, తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుద్ధ చవితి రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. అయితే వినాయక చవితి పండుగను ఎందుకు జరుపుకుంటారు, వినాయకునికి మొదటి పూజ ఎందుకు చేస్తారు, ఈ పండుగను ఎవరు ముందు ప్రారంభించారనే ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళందరిలో మొట్టమొదటి పూజ వినాయకుడి నుంచే ప్రారంభమవుతుంది. ఎందుకంటే గణేశుడిని విఘ్నాలు తొలగించే దేవుడిగా చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినాయక మండపాలు, అద్భుతమైన విద్యా దీపాలు, వినాయక పాటలతో దేశమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, డీజే పాటలు, శోభాయాత్రలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన శనివారం నాడు గణపతి పండుగను జరుపుకోనున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే 4వ రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ మొట్టమొదటి పూజను చేయాలి. ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని, వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతాలు నెలకొంటాయని చాలా మంది నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం భాద్రపద మాసంలోని శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడు. అందుకే పవిత్రమైన రోజున గణేష్ చతుర్థి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే మరికొందరు ఈ రోజు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపత్యాన్ని గణపతికి ఈ రోజే పొందారని, అందుకే ఈ రోజు గణపతి పండుగను జరుపుకుంటారని చెబుతారు. గణపతి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది. శివపార్వతుల పుత్రుడైన గణేష్ ఉత్సవాలు ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారట. మరో కథనం ప్రకారం ఈ గణపతి పండుగను పశ్చిమ బెంగాల్ బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారని, ముందుగా 3 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకొని ఆ తర్వాత నిమజ్జనం చేసేవారట. అయితే ఇది క్రమంగా ఇప్పుడు 5 రోజులకు 9 రోజులకు పెరిగింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 3, 5 లేదా 9 రోజుల తర్వాత శోభయాత్రలు నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు. మరి ఇది ఈ రోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గణేశుడి వాహనం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.